హాయ్ హలో వెల్కమ్ టు ఉషాస్ వరల్డ్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. చైతన్య వచ్చేసరికి నావైతే 5 వీక్స్ది సాయి దివ్య పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చైతన్య వచ్చాకైతే నేను ఇంకా 5 వీక్స్ అయిపోయాక దేవుడి దగ్గరికి ప్రసాదం అయితే తీసుకొని వెళ్ళానమాట. శనగలు, రవ్వ కేసరి అండ్ కిచిడి అండ్ పులిహోర అయితే 4 ఐటమ్స్ చేశానండి. ఎవ్రీ టైం అయితే 5 వీక్స్ కంప్లీట్ అయిపోయాక దివ్య పూజ నేనైతే ఒక 10 మెంబర్స్కి అయితే ఫుడ్ ప్యాక్ చేసి అయితే ఇస్తానండి. ఎవ్రీ టైం అలా చేశాను, ఈసారి కూడా అలాగే చేశాను. నేను అదే ప్రిపరేషన్ అనమాట. మొత్తం కొంచెం కొంచెం అయితే వీడియో తీశాను, మొత్తం అయితే తీయలేదండి, చాలా హడావుడి అయిపోయిందనమాట. ఈవినింగ్ టైం చేశానమాట. చైతన్య వచ్చాకైతే వెళ్ళాను నేను. చాలా ఎమ్మీగా టేస్ట్ ఉన్నాయన్నమాట. నేను 10 బాక్సెస్ ఇలా తీసుకొని అయితే నేనైతే అన్నీ ప్యాక్ చేస్తానండి ఇంట్లోనే. ఒక కర్డ్ ప్యాకెట్ తీసుకుంటాను అండ్ ఒక ఫ్రూటీ, ఇంకొక స్వీట్, పులిహోర, అలా నేను చేసిన ఐటమ్స్ అన్నీ పెడతాను. అండ్ కొంచెం దేవుడి గుడికి కూడా నేను ప్యాక్ చేసి అయితే తీసుకొని వెళ్తానండి. ఇలా అక్కడ ఎవరు కనిపించినా కూడా నేనైతే ఇచ్చేస్తానండి, అంటే లేని వాళ్ళకైతే ఇస్తానన్నమాట. రోడ్ మీద వెళ్ళేటప్పుడు అలా చిన్న క్లిప్పింగ్ అయితే తీశాను. నాకు చాలా పాజిటివ్గా ఉంటుంది. నాకు బాధ వేసినా ఏం జరిగినా కూడా నేను బాబాకు మాత్రమే చెప్పుకుంటానండి. అన్నిటికీ ఆయన నన్ను అయితే మంచి దారిలోనే నడిపిస్తున్నాడు, నేను అలాగే ఫీల్ అవుతానన్నమాట. అక్కడ ప్రసాదం పంచినప్పుడు వర్షం వల్ల చాలా తక్కువ మంది వచ్చారండి. ప్రసాదం మాత్రం ప్యాకెట్స్ అన్నీ అయితే అయిపోయాయి. అండ్ మేము తీసుకెళ్ళినవి కూడా కొంచెం కొంచెం తీసుకొని వెళ్ళాను బాక్స్లో. అక్కడ వచ్చిన వాళ్ళందరికీ అయితే నేను ప్రసాదం అయితే పంచేశానండి. చాలా పాజిటివ్గా అనిపించింది. వర్షం వల్ల మాత్రం సరిగా రాలేకపోయారనమాట. మేము బెంగళూరులో ఉంటాం కదా, అక్కడ ఉన్న మా నియర్ బై టెంపుల్ అనమాట. అది చాలా బాగుంటుంది, చాలా పెద్ద టెంపుల్. అంటే లోపల అయితే వీడియో తీయడం అయితే అస్సలు కుదరలేదు, కాబట్టి అయితే నేను తీయలేకపోయాను. మళ్ళీ రిటర్న్ కూడా వచ్చేసామండి. నెక్స్ట్ డే ఇది ఈశాన్ పానీపూరిని చాలా మిస్ అయ్యామన్నమాట. మేము ఒక 1 మంత్ వరకు దానికోసం ఒక రోజు అయితే పానీపూరి వెళ్ళాము, మా ఇంటి నియర్ బై ఉడిపిలో అనమాట. నాకేమో దహిపూరి ఇష్టం, ఈశాన్కి పానీపూరి దహిపూరి 2 తింటాడు. నేను కూడా పానీపూరి దహిపూరి 2 తింటాం అనమాట. మేము ఇద్దరం మంచిగా ఎంజాయ్ చేసామండి. ఒక చిన్న ఫ్యామిలీ టైం అనమాట. నేను ఒకసారి దివాళీ టైంలో ఒకటి మంగళగిరి పట్టు చీర తీసుకున్నాను కదండి, దాని మీదకి ఈ బ్లౌజ్ వచ్చిందనమాట. అంటే ఇలా ప్లెయిన్గా వచ్చింది, చాలా మంచి క్లాత్ అండి, ఇది మంచి పట్టు షేడ్లో ఉంటుంది. ఇంకా మా మమ్మీ వచ్చినప్పుడు అయితే ఇలాగ మొత్తం బీడ్స్ తోటి అయితే వర్క్ చేశారు హ్యాండ్స్కి. ఇప్పుడు ఇంకొంచెం మంచి రిచ్ లుక్ వచ్చిందనమాట బ్లౌజ్, చాలా బాగుంది. అత్తయ్య వాళ్ళు అయితే కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి. అప్పుడు నేనైతే ఈ వీడియో అయితే తీసానమాట. చుట్టూ లాన్లో చాలా ట్రీస్ అయితే పెట్టారనమాట. అరటి చెట్లు, ఇంకా వెజిటేబుల్స్ అవన్నీ పెట్టారనమాట. మామయ్యకి గార్డెనింగ్ చాలా ఇష్టము. అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం పెంట్ హౌస్ నుండి వ్యూ చాలా బాగుంటుందండి. అది చైతన్య అయితే క్యాప్చర్ చేశాడనమాట. చెరువు కనిపిస్తూ ఉంటుందన్నమాట పెంట్ హౌస్ నుండి. అండ్ మంచి క్లైమేట్ ఉంది, అందుకని అయితే చైతన్య అయితే వీడియో తీశాడనమాట. ఒక చిన్న మెమొరీ లాగా కూడా ఉంటుంది కదా, ఎంతవరకు అయింది అన్నట్టుగా అయితే వీడియో తీశాడనమాట. ఇది ఫుల్ హౌస్ అయ్యాక కూడా నేను మీకైతే చూపిస్తానులేండి. మోస్ట్లీ అమ్మ అయితే చైతన్య వచ్చేసినాక వెళ్ళిపోయిందండి. వెళ్ళే ముందు రోజు అయితే చికెన్ చేయమని అడిగాను, చేసిందనమాట. ఎప్పుడు అమ్మ డిఫరెంట్గా చేస్తుంటుంది చికెన్లో, బట్ ఈసారి మాత్రం ఒకటే కర్రీని 2 రకాలుగా చేసిందనమాట. మీరు కూడా చూడండి ఎలా చేసిందో. ఒకటే ప్రొసీజర్ తోటి చైతన్యకేమో గ్రేవీ లాగా ఇష్టం, నాకేమో ఫ్రై లాగా ఇష్టం అనమాట. ఇద్దరం తినేలాగా అయితే చేసింది. మామ్స్ మ్యాజిక్ అనమాట ఇదే. ఇంకా ఎలా చేసిందో చూడండి మీరు. నార్మల్గా యాజ్ యూజువల్ కర్రీ ఎలా చేస్తారో అలాగే చేసింది. చైతన్యకి సపరేట్గా అయితే గ్రేవీ తోటి పక్కకు తీసింది, మళ్ళీ కొంచెం వేడి చేసింది, దాన్ని ఫ్రై చేసి అయితే నాకైతే ఇచ్చిందనమాట. సూపర్ ఎమ్మీ టేస్ట్ అనమాట. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. చికెన్ కర్రీ ఎలా ఉందో లాస్ట్లో చైతన్య కూడా రివ్యూ ఇచ్చాడు, చూడండి కావాలంటే. ఏది ఏమైనా కూడా అమ్మ చేతి వంట కాబట్టి ఆబ్వియస్గా సూపర్గానే ఉంటుంది. యాజ్ యూజువల్ అందరూ చేసే విధంగానే అమ్మ చేస్తుందండి. లాస్ట్ మినిట్లో నేనైతే చికెన్ ఆర్డర్ చేశాను అనమాట. అప్పటికప్పుడు క్రేవింగ్ వస్తుందనేసి కొత్తిమీర ఇంట్లో లేదని కస్తూరి మేతి వేసామన్నమాట. లాస్ట్ మినిట్లో వంటలు చేయమంటే ఏదో ఒకటి మిస్ అవుతుంది కదా, అలాగే యాజ్ యూజువల్గా ఈసారి చికెన్లో కొత్తిమీర పుదీనా మిస్ అయింది. కస్తూరి మేతి వేసేయచ్చు అనేసి మమ్మీ అయితే చెప్పిందనమాట. కస్తూరి మేతి వేసేసి చేసేసామన్నమాట. ఎమ్మీ టేస్ట్ అనమాట. చైతన్యకి గ్రేవీ తోటి తీసింది, ఇది చైతన్య కర్రీ. అండ్ నా కోసం చేసింది దాని దగ్గరికి కొంచెం ఫ్రై లాగా అనమాట. ఇది కూడా సూపర్ ఎమ్మీ టేస్ట్ ఉందండి. చైతన్య చికెన్ ఎలా ఉంది? ఎక్సలెంటా? కారం ఉంది. కారం కూడా ఉందా?
మంచిగా ఉంది. ఓకే, ఉండాలిలే, నాన్ వెజ్ కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్